TCN న్యూస్ ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్తో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళితులకు దాడి చేయని వారు వెంటనే we want justice 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 వదిలాలి దళిత సోదరుల ఐక్యత వదిలాలి దళిత సోదరుల ఐక్యత వదిలాలి దళిత సోదరుల ఐక్యత వదిలాలి జోహార్ బీర్ అంబేద్కర్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళిత యువకులపై దాడి చేసిన వారు వెంటనే we want justice we want justice we want justice we want justice వదిలాలి దళిత సోదరుల ఐక్యత వదిలాలి దళిత సోదరుల ఐక్యత వదిలాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ బీర్ అంబేద్కర్ జోహార్ బీర్ అంబేద్కర్ జోహార్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళిత యువకులపై కంప్లైంట్ ఇస్తున్నారా ఇచ్చాను క్యాష్లో సాంప్రదాయం మాట్లాడి తర్వాత ಎಲ್ಲ ತಪ್ಪೇರು ದುಮ್ಮಟ್ಟಿಸಿ మీలో ఈసారి మత ప్రచారం అని మరి రోజు మొగల్తూరు మండలం పేరుపారు సమీపంలో కటికెల వారి మెరక వద్ద దళిత యువకులపై ఆ గ్రామ వాసులు కొంతమంది దాడి చేయటం, కులం పేరుతో దూషించడం అనేది జరిగింది. విషయం ఏంటంటే భీమవరం పట్టణంలో రాజు ట్రస్ట్ జై భీమ్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో SC ST BC మరియు పేద బాల బాలికలకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది గత 20 సంవత్సరాల నుంచి జరిగిందండి. మరి ఈరోజు రాజు ట్రస్ట్ జై భీమ్ యూత్ వారు సముద్ర తీర ప్రాంతంలో పేరుపాలెం, కటికవారి మెరక ప్రాంతాల్లో ఎవరైతే SC STలు ఉన్నారో, ఎవరైతే BCలు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కావలసిన వారికి వీళ్ళు వ్యాన్లో వెళ్ళి బుక్స్ రాసుకున్న బుక్స్, నోట్బుక్స్ ఎవరికన్నా కావాలని అడుగుతారు.
కావలసిన వారు వ్యాన్ దగ్గరకు వస్తే బుక్స్ ఇవ్వటం అండి, ఇలా కావాలని ఇవ్వటం ఏం కాదు. అటువంటిది కటిక వారి మేరకులో కొంతమంది వచ్చి ఈ బుక్స్ ఎవరయ్యి, ఎందుకున్నాయి, ఈ నీలం కలర్ బ్లూ కలర్ జెండాలు ఏంటి, ఇందులో ఉన్నవాడు ఎవడో, ఈ అంబేద్కర్ అంటే ఎవడో, ఈ యొక్క మా ప్రాంతంలో ఈ జెండాలో ఈ బుక్స్ రావాల్సిన అవసరం ఏంటని వీరి మీద దాడి చేయటం, కొట్టడం అనేది జరిగిందండి. సైబర్ నేరాలను డ్రగ్స్ అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం పట్టణంలో ఆదిత్య కళాశాలలోని కాలేజీలు జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడతారన్న దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు కళాశాలలోని ఈ సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే 1930కి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ మోసాన్ని నియంత్రించవచ్చన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, పడితే ఏ రకంగా పరిణామాలు ఉంటాయో ఆయన వివరించారు. అదేవిధంగా కెరీర్ పరంగా కూడా వాడికి నష్టాలు ఉంటాయి. ఈ అలవాట్లు లేవు, వాడు మంచిగా చదువుకున్నాడు, వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అనుకున్నాం, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎవరు కానొస్తున్నారని చెప్పేసి, ఏదో మాట్లాడబడుతున్నాయని చెప్పేసి, అంటే లేదని ఉండదుగా ఊహించుకోవడం ఉండడానికి కానీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా మీరు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నమాట. నేను ఎందుకు కట్టాలి, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, చాలామంది స్టూడెంట్స్ అనమాట మన దగ్గరనే ఒక స్టూడెంట్ అవునా, నేను 50 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే అంతకన్నా ఎక్కువ సంపాదించాలనుకో, నేను ఆ యాప్ ద్వారా ఆట ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టయితే నాకు లాస్ అయిపోయారు అంతేనా. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తాను, ఆడే వ్యక్తికి ఇనీషియల్ స్టేజ్లో లాభం వచ్చి అదొక వ్యసనంగా వాడు భావించేటట్టు నేను ఏర్పాటు చేసి ఆ తర్వాత నాకు అన్ని డబ్బులు వచ్చేటట్టు ఆ యాప్ అనేది డెవలప్ అయ్యింది. యాప్ అంటే ఏం లేదమ్మా, కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటుంది, 6 వ్యక్తులు ఆడుతున్నారని చెప్పి మనం అనుకుంటాం. 6 వ్యక్తులు ఆడే ఆడితే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ తెలుసు ఎవరికి ఏమైంది ఏంటి అని. వీడికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయనుకుంటే ఆ గేమ్ వాడికి కాకుండా చేస్తాడు, అర్థమవుతుందా. అలా చేయడం వల్ల వాడు లాస్ అయిపోతాడు అన్నమాట. లాస్ అయిపోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎవరికైతే ఉందో ఈ యాప్ ఎవరికైతే ఉందో వాడికి లాభం అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడి లాభపడేటువంటి వ్యక్తి ఎవరు ఉండదు. ఇనీషియల్ స్టేజ్లో లాభపడతారు. ఎలా అంటే వాడే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు, మనకి బోనస్ మీకు 1000 రూపాయలు ఇచ్చారో ఆడుకోండి అని చెప్పేసి రూపాయలు మనం పెట్టాం. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం, ఆ బోనస్ ఇచ్చిన 1000 రూపాయలతో మనం ఆట స్టార్ట్ చేస్తాం. దానివల్ల మన 2000 3000 మనకి వస్తాయి డబ్బులు. ఆ 2000 విత్డ్రా చేసుకోవడానికి కూడా మనం టైం ఇస్తాం. ఆ తర్వాత 3000 వచ్చాయి కదా అని చెప్పేసి అది మనకు అలవాటు అయింది. ఆ తర్వాత మన డబ్బులు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట, లాస్ అవుతూ ఉంటాయి. లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా సరే నేను ఎక్కడైనా పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించాలి అని చెప్పాలి. దానివల్ల ఏం చేస్తాం, ఇంకా డబ్బులు పోతూనే ఉంటాయన్నమాట. కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల మీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే యాప్ ద్వారా ఏదైనా బెట్టింగ్ ఆడుతామంటే మీకు చెప్పేది ఒకటే, యాప్ ఎవరో కొంత డబ్బు పెట్టి కొనుక్కుంటాడు, వాడు లాభాన్ని కొనుక్కొని వ్యాపారం చేస్తాడు తప్ప ఎవరో నష్టానికి అయితే వ్యాపారం చేయరు. ఒక సింపుల్ లాజిక్, ఆ ప్రిన్సిపల్ మీరు కనుక మీ బ్రదర్స్కి సిస్టర్స్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఆట అనేది ఆడటం మానేస్తారు. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పూల నాగరాజు మరియు ఇరిగేషన్ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 ఏళ్ల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. ఏసీబీ సిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది అప్పటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. ముందుగానే 15 మంది కక్షదారులకు నోటీసులు జారీ చేశారు. వారి డాక్యుమెంట్లను రికార్డులో ఉన్న సర్వే నంబర్లతో సరిచూశారు. ఏసీబీ విచారణ జరగడంతో రిజిస్ట్రేషన్లు ఏమీ జరగకపోవడంతో కక్షిదారులు
నిరాశగా వెనుతిరిగారు. స్లాట్ విధానం కావడంతో సుమారు 30 స్లాట్ల వరకు రద్దయినవి. ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయనే సమాచారంతో దస్తావేజులేఖరులందరూ షాపులు మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం. అనంతరం సిఐ బాలకృష్ణ మాట్లాడుతూ 2023లో ఏసీబీ దాడుల్లో భాగంగా మళ్లీ విచారణ ఎలా ఇస్తున్నామన్నారు. రిపోర్టు ప్రభుత్వానికి నిర్వహిస్తామని ఏసీబీ సిఐ బాలకృష్ణ అన్నారు. 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రార్ గారి ఆఫీస్ మీద సర్ప్రైజ్ చెక్ జరిగింది. దానికి సంబంధించి మేము అప్పుడు కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కంటిన్యూషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాము. కొంతమంది విట్నెస్లను ఎగ్జామిన్ చేయడం జరిగింది. విట్నెస్లను ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు రాసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని గురించి మేము ఇప్పుడు ఏలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలా కాదు, 2023, 24 డాక్యుమెంట్స్ వెరిఫై చేశాము. నోటీసులు ఇచ్చింది ఆల్మోస్ట్ 15 మందికి నోటీసులు ఇచ్చాము. అంటే తెలీదు, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇప్పుడు స్టేట్మెంట్స్ అయితే రాసాము. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వెరిఫై చేస్తాం. సార్ సబ్ రిజిస్టార్ పేర్లు ఎందుకులేని అప్పుడు సబ్ రిజిస్టారు అప్పుడు సిబ్బంది మీద ఎంక్వైరీ చేస్తున్నాం. పాలకొల్లు పట్టణానికి చెందిన సోమేశ్వరరావు ఉమ్మడి కుటుంబంలో తన 3 ఏళ్ల మనవడు లోక్ నందన్ కు బ్లడ్ క్యాన్సర్ సోకడం కుటుంబాన్ని కుంగదీసింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వాకర్స్ క్లబ్ పాలకొల్లుకు పలువురు పరిస్థితిని తెలియజేయడంతో స్పందించిన ప్రెసిడెంట్ సుధాకర్ రావు మరియు సభ్యులు 30,000 రూపాయలను సమకూర్చి కుటుంబ సభ్యులకు అందించి పిల్లవాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తట్టవర్తి సుధాకర్ రావు మాట్లాడుతూ మన తోటి వారు బాధలో ఉన్నప్పుడు సాయం అందించడం ఒక బాధ్యతగా అందరూ భావించాలని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పొత్తుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మన బసవరాజు, దనాలి శ్రీరామ్మూర్తి, సలాది రామచంద్రరావు, జివాజీ కళ్యాణ్, సోమంచి శ్రీనివాస్ శాస్త్రి, టంగుటూరి నాగేశ్వరరావు, చామా శ్రీనివాసరావు, పట్నాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పాలకొల్లు పట్టణంలో దర్జీ పని చేసుకుని జీవించేటువంటి మరి సోమేశ్వరరావు గారి మనవడు లోక్నందన్ 3 ఏళ్ల వయసులోనే మరి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి గురవడం అనేటువంటి చాలా బాధాకరం. మరి చాలా పేద కుటుంబం, మరి వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో పాలకొల్లు వాకర్స్ క్లబ్ దృష్టికి వచ్చిన వెంటనే మా అధ్యక్షుడు తడవ సుధాకర్ రావు గారు స్పందించి సభ్యులను కూడా స్పందింపజేసి ఈరోజు మరి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు సభ్యులు అందరూ కలిసి 25,000 రూపాయలు మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తున్నాం. అలాగే ఈ లోక్నందన్ ఈ చిన్నారి ముదులులకేటువంటి ఈ అబ్బాయి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని, కోలుకోవాలని, మామూలు మనిషి అవ్వాలని చెప్పి మరి దేవదేవుడిని వాకర్స్ క్లబ్ సభ్యులందరి తరఫున కూడా ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా వారికి 25,000 రూపాయల మొత్తాన్ని కూడా మరి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. ఇలాగా వాకర్స్ క్లబ్ దృష్టికి శ్రీరామ్మూర్తి గారు తీసుకొచ్చారు మొన్న నైట్ అనమాట. అంటే ఇంతకుముందు 3 నెలల క్రితం నన్ను అడిగారు. కానీ ఏంటంటే నాకు కరెక్ట్ సమాచారం లేకపోవటం వల్ల నేను నిర్లక్ష్యం చేశాను. మొన్న నైట్ నాకు మెసేజ్ పెట్టాడు. పెట్టిన వెంటనే ఆ గ్రూప్లో అందరికి పెట్టాను. పెట్టిన వెంటనే అందరూ నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నేను ఎంతో ఆనందపడుతున్నాను. అలానే కొంతమంది అంటే ఈయన దగ్గర కుట్టించుకున్న బట్టలు కుట్టించుకున్న ఆయన అతను 1000 రూపాయలు ఇస్తూ ప్లస్ వాళ్ళ అమ్మాయి చేత కూడా 1000 రూపాయలు ఇప్పించారు. గాది శ్రీరాములు అని విజయశ్రీ మెడికల్స్ ఆయన. ఇలాగ ఎందుకంటే సమాజంలో ఎంతోమంది ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది. ప్రతి ఒక్కరూ అందరికీ ఉపయోగపడాలని నాకు అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి క్లస్టర్ ఇన్ఛార్జ్ 2 ఆకల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందించడంతో ముందున్నామన్నారు. తల్లికి వందనం కార్యక్రమంతో ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంపన జగన్నాథరాజు, ఝాన్సీ, మెరిసి కుమారి, భవానీ, రోజా, శాంతి, గురవయ్య నాగేశ్వరరావు, రెడ్డయ్య, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పాస్పోర్ట్ అప్లికేషన్ ఉంటాయి కదా మొత్తం అందరికి ఇచ్చింది. సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమానికి నర్సాపురం నియోజకవర్గంలో సీతారాంపురం సౌత్ 1336 డోర్ టు డోర్ చేసి 100% పూర్తి చేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ NTR భరోసా, తర్వాత అన్న క్యాంటీన్, తర్వాత DSC, తర్వాత తల్లికి వందనం, దీపం పథకం, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు, అవన్నీ ఒక అందరికీ చెప్పాం. తర్వాత రైతు సంక్షేమం, సంవత్సర రాష్ట్రం తెచ్చిన కంపెనీలు, SC వర్గీకరణ, సురక్షిత ఆంధ్రప్రదేశ్, రౌడీ షీటర్లు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాం. BC సంక్షేమం, మత్స్యకారుల సేవా పథకంలో 20,000, ఇవన్నీ మొత్తం అందరినీ అడగడం జరిగింది. అందరికీ అందినాయి అన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అందినాయి అన్నారు. SC ST మైనార్టీ మహిళలకు గణనీయంగా తగ్గిన దాడులు, వేధింపులు ఈ సంవత్సర కాలంలో, గుంతలు లేని రోడ్లు, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తిగా, సకాలంలో చెల్లింపులు, ప్రాజెక్టులు పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి స్పీడ్ చేయటం, ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నర్సాపురం నియోజకవర్గం సీతారాంపురం సౌత్ పంచాయతీ గ్రామంలో ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఎంతమందికి ఇవి లబ్ధిదారులందరికీ అందినయా లేదా, ఒకవేళ అందకపోతే కనుక ఏ విధమైన కారణాలతో అవి వాళ్ళకి ఇంకా అందలేదు అనేటువంటి కారణాలని తెలుసుకుని అక్కడ ఒక విభాగంలో పొందుపరిచేటువంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ని కూడా తీసుకోమని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1300 పైచిలుకు సభ్యులందరినీ మేము కలవడం జరిగింది. ప్రతి
ఈ 1336 మంది కూడా మ్యాక్సిమం అంటే మా సీతారాంపురం గ్రామంలో లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సూపర్ 6 పథకాలందరికీ కూడా అందడం జరిగింది. మా సీతారాంపురం పంచాయతీలో రావణపాలెం వైపు ఉన్నటువంటి జంగల్ వాళ్ళని ఎస్టీకి చెందినటువంటి వాళ్ళు అంటారు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే కనుక 4కి కూడా ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో 4కి కూడా అది అందడం, ఉచిత గ్యాస్ కనెక్షన్లకి ఒకసారి డబ్బులు పడినాయి అని చెప్తున్నారు. కొంతమందికి మాత్రం కరెంటు యూనిట్ అనేటువంటిది ఏదో అడ్డంకిగా ఉండడం వల్ల కొంతమందికి ఇంకా పడలేదు, 2వ విడతలో పడతాయని మేమైతే చెప్పడం జరిగింది. ఈ సీతారాంపురం గ్రామంలో ఈ సుపరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు ఏ అయితే మేము అమలు చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో మా సీతారాంపురంలో చాలా వరకు కూడా అంటే 90% లబ్ధిదారులందరూ కూడా దీన్ని లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100% మేము పూర్తి చేసి ఈ చాలా గర్వకారణంగా మేము ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంతోషాన్ని అందరికీ షేర్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంపన జగన్నాథరాజు గారు, సీతారాంపురం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు, టీఎన్టీసీ మెంబరు ఆకర సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జీలుగాను బూత్ ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపును ప్రారంభించారు. వర్ధినేని వెంకటేశ్వరరావు, భీమవరం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చల శ్రీనివాస్ మరియు అర్చకులు, సిబ్బంది, పలు సేవా సంఘాలు, భక్తులు హుండీ లెక్కింపులో పాల్గొని హుండీ లెక్కింపును చేశారు. తాగాను ఇప్పుడే టీ తాగాను. టీ తాగాను అప్పుడే.
చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1666వ రోజు టిక్కీ నిఖిల్ కృష్ణ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కళ్యాణ్ ఉమామహేశ్వరరావు లంకల కోడేరు వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ సింధరావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1666 రోజుకు చేరుకుంది. ఈ 1666 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత చిరంజీవి టేకి నిఖిల్ కృష్ణ మొదటి పుట్టినరోజు సందర్భంగా తనపై ప్రేమతో వారి తల్లిదండ్రులు టేకి కళ్యాణ్ గారు, అలాగే శ్రీమతి ఉమామహేశ్వర్ గారు, వీరు స్వగ్రామం లంకల కోడేరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిఖిల్ కృష్ణ నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజుల అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కల్పించి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.